నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. శ్రీరామ నవమి సాధారణంగా చైత్రమాస శుద్ధ నవమి వస్తోందంటే ఎక్కడ చూసినా రామనామం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. రామనవమి రోజు శోభాయాత్రలతో దేశమంతా కూడా శోభాయమానంగా మారిపోతూ ఉంటుంది. అయితే 2024 జనవరి 22 తర్వాత భవ్య రామాలయం, అయోధ్యలో భవ్య రామాలయం కూడా వెలిసింది. కాబట్టి ఇప్పుడు రామభక్తులందరికీ రాముడు జన్మించిన జన్మస్థానానికి వెళ్ళి బాలరాముడి భవ్య దివ్య మనోహరమైన విగ్రహాన్ని దర్శించుకొని తరించే అవకాశం కూడా వచ్చింది. అయితే 800 సంవత్సరాల క్రితం సప్తమోక్షపురాల్లో ఒకటైన అయోధ్యపురిలో శ్రీరాముడు ఎక్కడైతే జన్మించాడో అదే ప్రాంతంలో, అదే స్థానంలో బయట విదేశాల నుంచి దండెత్తి వచ్చిన బాబర్ అతడి అనుచరులు పట్టుదలతోని హిందువుల మీద నైతిక మానసిక విజయం సాధించి హిందువుల్ని అణిచివేయాలనే ఉద్దేశంతో ఆ జన్మస్థానాన్ని ఒక మసీదుగా మార్చాలని బాబ్రీ మసీదు నిర్మించడం జరిగింది. దాన్ని పైన అనేక తరాల పాటు పోరాటం సాగించి ప్రపంచంలో మరెక్కడా సాధ్యం కాని ఒక గొప్ప విజయాన్ని హిందువులు సాధించడం జరిగింది. స్థానిక మతాన్ని ధ్వంసం చేసి ఆ మతం యొక్క ప్రార్థనా మందిరాన్ని లేదంటే ఆలయాన్ని కూల్చివేసి ముస్లింలు అనేక చోట్ల ముస్లిం దండయాత్రల్లో భాగంగా అనేక చోట్ల తమ మసీదులు నిర్మించడం జరిగింది. టర్కీ, రాజస్థాన్, ఇస్తాంబుల్, ఒకప్పుడు దాన్ని కాన్స్టాంటినోపుల్ అనేవాళ్ళు. ఆ కాన్స్టాంటినోపుల్లో అనేక చర్చిలు ఉండేవి. వాటిని ధ్వంసం చేసి ఖలీఫా టైంలో అనేక మసీదులు నిర్మించడం జరిగింది. ఇప్పటికీ ఆ మసీదులు అలాగే ఉన్నాయి. కాబట్టి ప్రపంచంలో ఒకసారి ఇతర మతాల కట్టడాలు కూలిపోయిన తర్వాత దానిపైన మసీదు నిర్మించబడిన తర్వాత ఆ మసీదుని కూల్చి మళ్ళీ ఆలయం నిర్మించడం అనేది ప్రపంచంలో దాదాపుగా ఎక్కడా జరగలేదు. కానీ భారతదేశంలో 1500 సంవత్సరాలు 1000 సంవత్సరాల పాటు మనం రెండు విదేశీ మతాల బానిసత్వంలో ఉండి కూడా ముస్లిం దండయాత్రల్లో బాబర్ అనుచరుల చేత కూల్చివేయబడ్డ రాముడి జన్మస్థానంలో ఉండాల్సిన భవ్య ఆలయాన్ని 92లో బాబ్రీని కూల్చడం, వివాదాస్పద కట్టడమైన కలంకిత కట్టడమైన బాబ్రీని కూల్చడం ద్వారా ఆ తర్వాత మళ్ళీ 2024లో దాన్ని పునర్నిర్మాణం చేసి ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఆలయ ప్రారంభోత్సవం జరుపుకోవడం ద్వారా మానవ జాతి ఆధునిక చరిత్రలో అలాగే హిందుత్వవాదులు ఒక గొప్ప సందేశాన్ని అయితే ఇవ్వగలిగారు. అంటే శారీరక బలం చేత, పశుబలం చేత, ఆయుధ బలం చేత ఒక జాతిని నిర్వీర్యం చేయొచ్చు, ఒక మతాన్ని అంతం చేయొచ్చు, ఒక ధర్మాన్ని తుడిచిపెట్టేయచ్చు అనే సిద్ధాంతం ఏదైతే ఉందో అది ఎంత మాత్రం నిజం కాదని నిరూపించిందే అయోధ్యలోని రామాలయం. ఆ అయోధ్యలో రామాలయంలో ఉన్నది ఎవరు? బాలరాముడు. రాముడు అంటే ఎవరు? రామో విగ్రహవాన్ ధర్మ అని రామాయణంలో వాల్మీకి చెప్పడం జరుగుతుంది. రాముడంటే వేరు కాదు, ధర్మం అంటే కూడా వేరు కాదు. రాముడే ధర్మం, ధర్మమే రాముడు. ధర్మము రూపం దాలిస్తే అది రాముడయింది. ఇలా ఎందుకు చెప్పాల్సి వచ్చింది? తర్వాత కృష్ణుడు ఉన్నాడు. కృష్ణుడు విశ్వరూపం చూపించి తానే పరమాత్మనని, అహం బ్రహ్మాస్మి, తత్వమసి అనే వేద వాక్యాలకు నిదర్శనంగా విశ్వరూపం కూడా చూపించిన వాడు కృష్ణుడు. అందుకే ఆయనని యోగేశ్వరుడు అని కూడా అంటారు. అంతకుముందు రాముడి కంటే ముందు పరశురాముడు ఉన్నాడు, నరసింహస్వామి, మత్స్యావతారం, కూర్మావతారం, వరాహ, వామన అవతారాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ రాముడిని మాత్రమే ధర్మానికి ప్రధానమైన సంకేతంగా, ప్రతినిధిగా, ధర్మస్వరూపంగా ఎందుకు వాల్మీకి రామాయణం కావచ్చు, ఇతర పురాణాలు కావచ్చు ఎందుకు చెప్తున్నాయి అంటే, మన ఆధునిక భాషలో ఇప్పుడున్న ఇంగ్లీష్ టెర్మినాలజీలో చెప్పాల్సి వస్తే రాముడు అన్అపాలజెటిక్ హిందూ. అప్పట్లో హిందూ అనే పదం లేకపోవచ్చు. రాముడి కాలంలో మన దాన్ని సనాతన ధర్మం, వేద ధర్మం, వైదిక ధర్మం ఇలాంటి పేర్లతో పిలిచేవారు. అలాగే అప్పుడు విదేశీ మతాలు భారతదేశంలో లేవు, బౌద్ధం, జైనం కూడా లేదు రాముడి కాలంలో. కాబట్టి ఉన్నది ఒకటే సనాతన ధర్మం. అందులో శైవ వైష్ణవ భేదాలు కూడా మనకు రామాయణ కాలంలో పెద్దగా అసలేం కనిపించవు. కానీ ఆ కాలంలో రాముడిని ధర్మానికి ప్రతినిధిగా ఎందుకు చెప్పారు అంటే, సనాతన ధర్మంలో దైవము, స్వర్గము, నరకము ఇవి ప్రధానం కాదు. మన ప్రధానమైనది ఏంటంటే ధర్మం.
ధర్మాన్ని అనుష్ఠించడమే ప్రధానం. దైవ పూజ, భక్తి, వ్రతాలు, నోములు ఇవన్నీ కూడా ధర్మం మీద ఆధారపడే ఉంటాయి. ధర్మాన్ని ఆచరించని వాడు ఎన్ని యజ్ఞాలు యాగాదులు చేసినా దండగేనని శాస్త్రం చెప్తోంది. అది నిరూపించడానికే రాముడు రావడం జరిగింది. రాముడు ధర్మాన్ని ఎటువంటి సందేహము, ఎటువంటి ఆందోళన, లేదంటే ఎటువంటి అపరాధ భావం లేకుండా ఆచరించాడు. రాముడు సంపూర్ణమైన సనాతన ధర్మాన్ని అవలంబించి మర్యాద పురుషోత్తముడిగా నిలిచి ఆదర్శ మానవుడిగా ఉంటూ మిగతా వాళ్ళకి కూడా ఆదర్శమై నిలిచాడు. అందుకే గీతాచార్యుడు కాబట్టి ఆయన బోధించింది వినాలి, నేర్చుకోవాలి. కానీ రాముడు ఏం చేశాడో చూసి మనము ఆచరించాలి. రాముడు చేసింది ఆచరణ యోగ్యం. కృష్ణుడు విశ్వరూపం చూపిస్తాడు, అలాగే రథసారథ్యం చేస్తాడు, వెన్న దొంగతనం చేస్తాడు, అలాగే గోపికల వస్త్రాపహరణం చేస్తాడు. ఇవేవి కూడా మనం చేయకూడనివి. ఎందుకంటే ఆయన స్థాయి వేరు, మన స్థాయి వేరు. ఆయన యోగీశ్వరేశ్వరుడు కాబట్టి, కృష్ణుడు స్వయం పరమాత్మ కాబట్టి ఆయన చేసిన దాన్ని మన భక్త పారివర్షంతో చూడాలి, తన్మయత్వంతో, తాదాత్మ్యంతో కృష్ణ భక్తిలో మునగాలి. కానీ రాముడు అలా కాదు. రాముడు సత్యవాక్ పరిపాలకుడు, పితృవాక్య పరిపాలకుడు, అలాగే అధర్మానికి వ్యతిరేకంగా నిలిచి పోరాడినవాడు. రావణాసురుడి వంటి దుర్మార్గుడిని, దశకంఠుడిని దునిమినవాడు, అంతం చేసినవాడు. కాబట్టి అధర్మం పైన పోరాటంలో రాముడు మనకు ప్రేరణ, అట్లనే మనకు మార్గదర్శకుడు కూడా. ఆయన దారిలో మనం కూడా ముందుకు నడవాలి. అయితే రాముడు ధర్మాన్ని ఎటువంటి అపరాధ భావము, ఎటువంటి సందేహము, సంశయము లేకుండా పాటించడం వల్లే ఆ కాలం నుంచి ఇప్పటి వరకు కూడా రాముడు అనగానే చాలామందికి కడుపులో మంట, ఆయాసం వంటివి మొదలవుతుంటాయి. రాముణ్ణి భరించలేని వాళ్ళు అప్పుడు ఇప్పుడు ఇక మీదట కూడా ఉంటూనే ఉంటారు. ఎందుకు రాముడి పట్ల మాత్రమే వీళ్ళకి ఇంత వ్యతిరేక భావము, ద్వేషము, అసూయ అని చెప్పినప్పుడు ఆయన ధర్మం పట్ల ఏమాత్రం అపరాధ భావము, సంశయము, శంక లేకుండా ప్రవర్తించడమే. ధర్మాన్ని మనసా వాచ కర్మణ రాముడు ఆచరించి చూపించాడు. ఇప్పటికీ ధర్మాన్ని ఆచరించేవాడంటే అధర్మపరులకు, భౌతిక సుఖాల్ని మాత్రమే కోరుకునే వాళ్లకు తెగ వ్యతిరేకత ఉంటుంది, కోపం ఉంటుంది, విమర్శిస్తూ ఉంటారు. అదే రాముడి విషయంలోనూ జరుగుతూ ఉంటుంది. రామాయణాన్ని విషవృక్షంతో పోల్చిన వాళ్ళు కూడా రాముడిని ఎందుకు అలా పోల్చాల్సి వచ్చింది, రాముడిని ఎందుకు అలా వ్యతిరేకించాల్సి వచ్చింది, రాముడి పట్ల వాళ్ళ అసంతృప్తి, రాముడి పట్ల వాళ్ళకున్న కంప్లైంట్స్ ఏంటి అంటే, రాముడు ధర్మాన్ని ఆచరించాడు. ధర్మాచరణ అందరి వల్ల అయ్యేది కాదు. ధర్మాచరణకి ఎంతో త్యాగం అవసరం, ఎంతో క్రమశిక్షణ, ఎంతో జ్ఞానము, ఎంతో విచక్షణ, వైరాగ్యము ఇవన్నీ కావాలి. ఇవేవీ లేకుండా భౌతిక సుఖాలు మరిగిన వాళ్ళు, భౌతిక సుఖాలు ఉంటే చాలు అనుకునే వాళ్ళకి రాముడు సహజంగానే నచ్చడు. ఒకసారి మనం వాల్మీకి రామాయణం తీసుకుంటే అందులో రాముడు దశరథుడికి ఇచ్చిన మాటలకు కట్టుబడి అరణ్యాలకు వచ్చేస్తాడు. తర్వాత భరతుడికి ఆ విషయం తెలిసి భరతుడు వచ్చి రాముణ్ణి అన్నాన్ని బతివిలాడి వెనక్కి తీసుకొని పోవాలనుకుంటాడు. రాముడు దశరథుడికి ఇచ్చిన మాటకు కట్టుబడి స్వయంగా ఎవరైతే వరాలు కోరారో ఆ కైకేయి వచ్చి వెనక్కి రమ్మని అడిగినప్పటికీ రాముడు దశరథుడికి ఇచ్చిన మాటకి కట్టుబడి ఉన్నాను నేను, ఇప్పుడు ఆ దశరథుడు శరీరం వదిలేసి స్వర్గానికి వెళ్ళిపోయాడు కాబట్టి తండ్రి మాటను జవదాటకుండా 14 ఏళ్ళు నేను అడవిలోనే ఉంటాను అని చెప్తాడు. అప్పుడు భరతుడికి తన పాదుకలు ఇవి ఇస్తే ఆ పాదుకల్ని నందిగ్రామంలో పెట్టి భరతుడు ఆ పాదాల సాక్షిగా పరిపాలన మొత్తం కొనసాగిస్తాడు. ఇదంతా మనకు తెలిసిన కథే. అయితే భరతుడి వెంట జాబాలి మహర్షి కూడా వస్తాడు. ఈ జాబాలి అంటే వశిష్ఠుడితో పాటు జాబాలి మహర్షి కూడా రాముడు, దశరథుడు వీళ్ళ కొలువులో ఒక మంత్రి అన్నమాట, సచివుడు. అయితే జాబాలి మహర్షి ఏం చెప్తాడంటే, అతను కొంతవరకు చార్వాకాన్ని వినిపిస్తూ మానవ జన్మ, ఈ శరీరము, ఈ భూమి, ఈ రాజ్యము, ఈ సుఖాలు, ఈ సంపదలు, ఈ ఆస్తులు, ఈ మహారాణులు, శృంగారము, ఆహారము, విహారము ఇవన్నీ నిజం, మన కళ్ళెదురు కనిపిస్తున్నాయి కాబట్టి. కానీ పరలోకం అంటే స్వర్గము, నరకము, లేదంటే మోక్షము, ముక్తి, వైకుంఠము, కైలాసము ఇవి ఉన్నాయో లేదో ఎవరికి తెలుసు? అవి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి ఉంటాయో లేదో తెలియని వాటి గురించి మనం ఇప్పుడు
భౌతిక సుఖాలన్నీ త్యాగం చేసి అడవుల్లో ఉంటూ కందమూలాలు తింటూ శరీరాన్ని శుష్కింపజేసుకోవడము, కష్టాలు పడడము, ఇబ్బందులు పడడము దండగా. కాబట్టి నా మాట విని వెనక్కొచ్చేయమని జాబాలి మహర్షి రాముణ్ణి అడుగుతాడు. అడిగినప్పుడు రాముడు ఒకంత కఠినంగా, ఒకంత గట్టిగానే జాబాలి మహర్షికి ఏం చెప్తాడంటే, ఇటువంటి భౌతికమైన వాదన ఎంతమాత్రం మంచిది కాదు. ఇది పెద్దలు చెప్పింది కాదు. అలాగే వేదాలు, పురాణేతిహాసాల్లో ఉన్నది కాదు. ధర్మశాస్త్రాలు ఒప్పుకునేది కాదు. కాబట్టి ఇచ్చిన మాటకు కట్టుబడడం, సత్యవాక్పాలన చేయడం ఇవనేవి చాలా ప్రధానమైనవి. అంతేకాకుండా సుఖాలు, కష్టాలు అనే వాటికి లొంగి ధర్మం ఎప్పుడు మారకూడదు. అడవిలో ఉన్న ధర్మమే, అయోధ్యలో ఉన్న ధర్మమే. ఈ ధర్మాన్ని వదలకపోవడం అనేది రాముడి ప్రధానమైన లక్షణం. ఆ ధర్మాన్ని ఆచరించడం కోసమే రాముడు వచ్చాడు. నిజానికి చాలామంది రావణాసురుల సంహారం కోసం రాముడు వచ్చాడు అనుకుంటారు. రాముడు రావణాసురుల సంహారం కోసం వచ్చినప్పటికీ రాముడి ప్రధానమైన ఆశయము, ప్రధానమైన లక్ష్యం, అవతార లక్ష్యం ఏంటి అంటే, శ్రీరాముడిగా, మర్యాద పురుషోత్తముడిగా రాముడు ధర్మాన్ని తాను ఆచరించి తనను ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో, తనని అనుసరించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా ధర్మం యొక్క వైశిష్ట్యాన్ని, గొప్పతనాన్ని చెప్పడమే రాముడి యొక్క అవతారం తాలూకు ప్రధాన లక్ష్యం. అందుకే రాముడు ఏం చేస్తాడంటే, తాను అయోధ్యలో ఉన్న, అలాగే విశ్వామిత్రుడు వచ్చి అడవికి తీసుకెళ్ళి యజ్ఞ సంరక్షణ కోసం నిలబెట్టినప్పుడైనా, తాటకను చంపాల్సి వచ్చినప్పుడైనా, మారీచ శిశుబాహుల్లో ఒకరిని చంపి మారీచుడిని సముద్రం వైపు బాణంతో కొట్టి అవతల పడేసినప్పుడైనా, ఆ తరువాత దశరథుడు సింహాసనాన్ని ఇస్తానన్నప్పుడన్నా, అలాగే సింహాసనం ఇవ్వను అడవికి వెళ్ళమని చెప్పిన, అడవిలో ఉన్నప్పుడు మునులందరూ వచ్చి మమ్మల్ని కాపాడమని అడిగినప్పుడైనా, ప్రతి చోట రాముడు చేసింది ఏంటి అంటే ధర్మపాలన. ధర్మపాలనలో ఆయన ఎంత మాత్రం వెనక్కి అడుగు వేయలేదు. ధర్మ పాలన చేసే క్రమంలో అనేక కష్టాలు వస్తాయని చెప్పి ఒక దశలో సీతాదేవి కూడా హెచ్చరిస్తుంది. ఒక దశలో సీతాదేవి కూడా శ్రీరాముణ్ణి ప్రశ్నించడం జరుగుతుంది. రాక్షసులతో మనకు ప్రత్యక్షంగా ఎటువంటి గొడవలు, నష్టాలు ఏం లేవు కదా, రాక్షసులు మనల్ని ఏం అనలేదు కదా, మరి మునుల మాట కోసమని మీరెందుకు రాక్షసులతో యుద్ధానికి దిగుతున్నారు అని ఖరదూషణాదులని సంహరించడానికంటే ముందు అరణ్యకాండలో ఒక దగ్గర సీతాదేవి అడుగుతుంది. సీతాదేవి అడిగినప్పుడు మనకు సీతాదేవి మాటలు కూడా సబబుగానే కనిపిస్తాయి. కానీ రాముడు చెప్పేది ఏంటంటే, ఒక క్షత్రియుడిగా నా ధర్మం యజ్ఞయాగాదాలు చేసుకునే ఋషులను కానీ, అదే అడవిలో ఉండే సామాన్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కానీ, అంటే గిరిజనులు అనుకోవచ్చు, వీళ్ళని కానీ రాక్షసుల బారి నుంచి కాపాడడమే నా ధర్మం. అంటే బలహీనులని కాపాడడం అనేది బలవంతులైన క్షత్రియుల ధర్మం. ఆ కాలంలో అయితే క్షత్రియులు అంటే రాజులు, రాజ్యాలను పరిపాలించేవాళ్ళు. ఈ కాలంలో అయినా సరే క్షత్రియులు అంటే ధర్మాన్ని రక్షించే వాళ్ళు క్షత్రియులు. క్షత్రియులు ధర్మాన్ని రక్షించాలనేది ఎంత నిజమో, ఎవరు ధర్మాన్ని రక్షిస్తారో వాళ్ళే క్షత్రియులు అనేది కూడా అంతే నిజం. ఒకప్పుడు ధర్మానికి గ్లాని జరిగితే బ్రాహ్మణుడైన పరశురాముడు కూడా గొడ్డలి పట్టుకొని గండ్రగొడ్డలితో అధర్మపరులైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద 21 సార్లు దండెత్తి వాళ్ళని దఫాలుగా సంహరించడం జరిగింది, ధర్మస్థాపన చేయడం జరిగింది. ఆ విధంగా ఇక్కడ ధర్మాన్ని స్థాపించడం, ధర్మం కోసం పోరాడటం, ధర్మం కోసం నిలబడటం అనేది ఒక కులానికో ఒక వర్ణానికో సంబంధించిన బాధ్యత కాదు. మానవులందరూ కూడా ధర్మం కోసం పోరాటం చేయాలి. ఎవరి ధర్మం కోసం వాళ్ళు పోరాటం చేయొచ్చు. అందరికీ సమానంగా వర్తించే సామాజిక ధర్మాలు, సనాతన ధర్మం కోసం కూడా మనం అందరము పోరాటం చేయొచ్చు. ఇదే రాముడు చెప్తున్నాడు అన్నమాట. సీతాదేవి ప్రశ్నించినప్పుడు రాక్షసులతో ప్రత్యక్ష శత్రుత్వం మనకు లేనప్పటికీ, రాక్షసులు ధర్మాన్ని నిలబెట్టడం కోసము ఎవరైతే పాటుపడుతున్నారో అటువంటి ఋషులు, మునులు, సామాన్యులు వీళ్ళందరినీ కూడా రాక్షసులు ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ఆ రాక్షసులని దండించడము, సంహరించడము, వాళ్ళని దారిలోకి తీసుకురావడం అనేది ధర్మాన్ని నిలబెట్టడానికి, ధర్మ మార్గంలో మార్గదర్శిగా ఉండడానికి మర్యాద పురుషోత్తముడై ధర్మస్వరూపుడై అవతరించిన తనకు అది కర్తవ్యం అని రాముడు చెప్పడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా రాముడు రావణాసురుడితో పోరాటాన్ని కూడా, సీతాదేవిని అపహరించినందుకే రావణాసురుడితో శ్రీరాముడు పోరాడాడు
అని చెప్పి కొందరు ప్రచారం చేస్తుంటారు. సీతాదేవిని అపహరించడం రావణాసురుడు చేసిన అతిపెద్ద మహాపాతకము, అందులో సందేహం లేదు. రావణాసురుడి అంతానికి కారణం సీతమ్మ తల్లే. సీతమ్మ ఏ రోజైతే రావణ లంకలో కాలు పెట్టిందో ఆ క్షణం నుంచే రావణాసురుడి అంతానికి ఆరంభం జరిగినట్టుగా మనం భావించాలి. రామాయణం జాగ్రత్తగా గమనిస్తే కూడా రావణాసురుడిని రాముడు చంపినప్పటికీ రావణాసురుడిని చంపించింది సీతమ్మ, అందులో సందేహం లేదు. కానీ ఇక్కడ ఇంకోటి గుర్తించాల్సింది ఏంటంటే రావణాసురుడిని పొగిడే మహానుభావులు మహాశైలు కూడా ఎక్కువ అవుతున్నారు. కాబట్టి ఈ రావణాసురుడు అనేవాడు నిజంగా రాముడి కంటే గొప్పవాడైతే బంగారు జింకను పంపించి మాయా జింక చేత రాముడు అక్కడ లేకుండా చేసి రాముడు లేని సందర్భంలో సీతమ్మని అపహరించాడంటేనే రాముడు అంటే రావణాసురుడికి ఎంత భయమో మనకు అర్థమైపోతుంది. కాబట్టి రాముడిని ఎదురుగా ఉన్నప్పుడు సీతాదేవిని అపహరించడం చేత కాలేదు. కాబట్టి రావణాసురుడు అంతకంటే ముందు వాలి చేతిలో కార్తవీర్యార్జునుడి చేతిలో అనేక సార్లు ఓడిపోయిన వాడే. కాబట్టి రావణాసురుడు ఏం పెద్ద గొప్ప వేదాన్ని చదువుకున్నవాడు, పండితుడు, శివభక్తుడు, అటువంటి వాటిలలో సందేహం లేదు. కానీ అహంకారి, కామం చేత పీడింపబడి కామ వికారం చేత జీవితకాలం హింసింపబడ్డవాడు, కామంతో తాను ఏం చేస్తున్నాడో తనకే తెలియనటువంటి ఒక ఉద్రేకి. అందువల్లనే అతనికి రాక్షస లక్షణాలు పెరిగిపోయి రావణాసురుడు రాక్షసుడిగా మారిపోవడం జరిగింది. శివుడిని ఎంతో భక్తితో పూజించిన శివుడి చేతే ఒక దశలో దండింపబడి చేతులన్నీ నలిగిపోయి కైలాసాన్ని ఎత్తడానికి ప్రయత్నించినప్పుడు శివుడు తన బొటన వేలితో ఒత్తేస్తే రావణాసురుడి చేతులు వేళ్ళు అన్నీ నలిగిపోతాయి. నలిగిపోయినప్పుడు పెద్దగా రావం చేస్తాడు. రావం అంటే ఏడవడం. ఆ ఏడుపులోంచి ఆ రావంలోంచి వచ్చిన పేరే రావణాసురుడు అనే పేరు. అలాగే కామం చేత కళ్ళు మూసుకుపోయి పార్వతీదేవి మొదలు అప్సరసలు మొదలు ఎవరిని పడితే వాళ్ళని కామదృష్టితో చూసిన ఒక పరమ నీచుడు ఈ రావణాసురుడు. అతన్ని దండించడానికి రాముడు వచ్చాడు. రాముడు వచ్చినప్పుడు అంతకంటే ముందు రావణాసురుడు సీతమ్మ కంటే ముందు అనేక మంది రాజకుమార్తెలు, గంధర్వ, కిన్నెర, కింపురుష జాతులకు చెందిన వాళ్ళు, దేవకన్యలు, మానవ కన్యలు అనేక మంది ఆ రావణాసురుడి అంతఃపురంలో బలవంతంగానో ఇష్టపూర్వకంగానో ఉండేవాళ్ళు. అటువంటి వాళ్ళు 5,000 మంది ఉన్నారని వాల్మీకి రామాయణం చెప్తుంది. కాబట్టి రావణాసురుడు స్త్రీలోలుడే కాకుండా వాళ్ళ ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా వాళ్ళని ఎత్తుకొచ్చి వాళ్ళని అనుభవించిన దుర్మార్గుడు. దీంట్లో చెప్పాలంటే సెక్షువల్ ప్రిడేటర్, రేపిస్ట్, సీరియల్ రేపిస్ట్. అంతేకాకుండా తాను తీసుకొచ్చిన అమ్మాయిల తాలూకు బంధువులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఊచకోత కోయించి వాళ్ళ కుటుంబాలని మొత్తం అంతం చేసిన పరమ పైశాచికుడు. ఇటువంటి ఒక కామ పిశాచి, అలాగే హంతకుడు, దుర్మార్గుడు, రక్త చరిత్ర కలిగిన వాడు. ఇటువంటి వాటిని అంతం చేయడానికి సీతాదేవి రూపంలో వాడి మృత్యువు రావణ లంకలో కాల్పెట్టింది. ఆ లంక కూడా అతడిది కాదు, అన్న కుబేరుడు. అంటే కుబేరుడు రావణాసురుడికి అన్న అయినప్పటికీ అతన్ని తరిమేసి అతడి లంకని ఆక్రమించుకున్న కబ్జాకోర్. ఈ ఆధునిక మా కాలంలో చెప్పాలంటే కబ్జాదారుడు. భూమిని కబ్జా చేసినవాడు, స్త్రీలని అపహరించినవాడు. అంటే ల్యాండ్ గ్రాబర్, కిడ్నాపర్, సీరియల్ రేపిస్టు, సెక్షువల్ ప్రిడేటర్, ఊచకోతలు కోసినవాడు, అంటే జెనోసైడ్స్ చేసినవాడు. ఇవన్నీ వరుస నేరాలు చేస్తూ ప్రపంచానికి కంటకంగా మారి అధర్మానికి ప్రతిరూపంగా నిలిచినవాడు. రావణాసురుడికి 10 తలకాయలు ఎందుకు ఉంటాయి అంటే ఆ 10 తలకాయలు అతడిలో ఉన్న అధర్మము, అహంకారము, తీవ్రమైన కామము, ఇటువంటి అవలక్షణాలన్నిటికీ ఆ దశకంఠులు, అవి 10 రకాల తలకాయలన్నీ సంకేతాలు అన్నమాట. ఆ 10 రకాల దుర్మార్గాలు, దౌర్జన్యాలతో విర్రవీగుతున్న రావణాసురుడిని సీతాపహరణం అనే నెపంతో శ్రీరాముడు అంతం చేస్తాడనమాట. ఈ అంతం చేయడంలో కూడా రాముడు ధర్మం వైపే నిలబడ్డాడు. రాముడు తాను అరణ్యవాసం చేస్తున్నప్పుడు మొదట వాలిని సంహరించి సుగ్రీవుడికి రాజ్యం ఇస్తాడు. ఆ కిష్కింధ రాజ్యాన్ని తానే పరిపాలించుంటే పోయేది కదా. తనకు అప్పటికి అయోధ్య రాజ్యం లేదు కాబట్టి కిష్కింధకే తాను రాజు అయిపోవచ్చు కదా. కానీ అవ్వలేదు. వాలిని చంపి సుగ్రీవుడికి ఇచ్చాడు. ఎందుకని? వాలి అడుగుతాడు, నన్ను అడిగితే నేనే నీకు రావణాసురుడితో మాట్లాడించి సీతాదేవిని అప్పగించేవాడిని, లేదంటే రావణాసురుడిని సంహరించైనా సీతాదేవిని తెచ్చిచ్చేవాడిని కదా. వాలి రావణాసురుడిని అంతకుముందే ఒకసారి అన్ని సముద్రాల్లో ముంచి తోక కట్టుకొని ముంచి తీసుకొచ్చి
భూమి మీద పడేస్తాడు. అంటే వాలి ముందు రావణాసురుడు ఎంత మాత్రము నిలవలేడనమాట. అటువంటి ఒక బలహీనమైన రావణాసురుడిని చంపడానికి సుగ్రీవుడితో మైత్రి ఎందుకు? నన్ను అడిగితే నేనే సహాయం చేసేవాడిని కదా అని వాలి అంటాడు. కానీ వాలికి బదులు రాముడు సుగ్రీవుడినే ఎందుకు ఎంచుకున్నాడంటే సుగ్రీవుడు ధర్మాత్ముడు, వాలి అధర్మపరుడు. తమ్ముడి భార్యను కూడా బలవంతంగా తన వద్ద ఉంచుకొని ఆమెను కూడా అనుభవించిన వాడు కాబట్టి అధర్మపరుడు బలవంతుడైనా సరే రాముడు తన దగ్గరికి రానివ్వడు. సుగ్రీవుడు బలహీనుడైన వాలితో పోల్చినప్పుడు బలహీనుడైనప్పటికీ రాముడు సుగ్రీవుడిని అనుగ్రహించి అతడికి రాజ్యాన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి మనమైనా సరే మనం ధర్మం వైపు ఉంటే రామానుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఇక ఆ తర్వాత లంకని జయించి లంకను కూడా తను స్వాధీనం చేసుకొని రాముడు లంకను పరిపాలించడమో లేదంటే లక్ష్మణుడికి ఇవ్వడమో ఏది చేయలేదు. ఇక ఈ మధ్యకాలంలో మనం చాలామందిని చూస్తుంటాం. ప్రజల కోసం అంటూ వచ్చి ఓ పార్టీ పెట్టి తర్వాత ఎవరికి ఇష్టమున్నా లేకున్నా తన కూతురికో కొడుక్కో ఆ పార్టీని అప్పచెప్పి తామేదో గొప్పంగా సంఘ సంస్కరణ చేస్తున్నామని చెప్పుకునే వాళ్ళు చాలామంది కనిపిస్తారు. కానీ రాముడు రావణాసురుణ్ణి చంపి లంకని స్వాధీనం చేసుకున్నప్పటికీ కూడా రావణ లంకని మళ్ళీ అతడి తమ్ముడు విభీషణుడికే ఇచ్చాడు తప్ప ఆ రావణ లంకని తన వద్ద ఉంచుకోవాలనో లక్ష్మణుడికి ఇవ్వాలనో భరత శత్రుఘ్నులకు అప్పచెప్పాలనో ప్రయత్నం చేయలేదు. అంటే ఎటువంటి బంధుప్రీతి కూడా లేనివాడు పరమ సంపూర్ణమైన రాజుకు ఉండాల్సిన అన్ని ఆదర్శ లక్షణాలు ఉన్నవాడు రాముడు అనమాట. రాజుగా మాత్రమే సీతాదేవిని తనకు నచ్చిన వాళ్ళతో ఉండమని చెప్పడం జరుగుతుంది. అప్పుడు అందుకు ఒప్పుకొని అంటే ఆ రాముడు అగ్ని పరీక్షకు వెళ్ళమని ఎక్కడా చెప్పలేదు. రాముడు చెప్పనప్పటికీ సీతాదేవి స్వచ్ఛందంగా అగ్ని పరీక్షకి వెళ్ళి అగ్నిపునీతగా బయటకి వచ్చి తన పాతివ్రత్యాన్ని తన పవిత్రతని ప్రపంచానికి చాటుతుంది. రాముడికి తెలియదని కాదు. రాముడు ఒక రాజుగా సీతాదేవి మీద తనకు ప్రేమ ఉన్నప్పటికీ సీతాదేవిని తాను స్వీకరించలేనని అంటే ఆ రాజు యొక్క పట్టమహిషిగా సీతాదేవి కూడా తన పవిత్రతని తన స్వచ్ఛతని చాటుకుంది. ఈరోజు ఎన్ని కుంభకోణాలు తమ పేరు మీద వచ్చినా ఎంత అవినీతి వచ్చినా తమ కుటుంబ సభ్యులకు ఎంత అక్రమాస్తులున్నా పదవులకు రాజీనామా చేయని వాళ్ళందరికీ రాముడు నచ్చకపోవడం సహజమే. ఎందుకంటే రాముడు ఒక రాజుగా ఉండి తన మీద ఎటువంటి ఆరోపణ వచ్చినా సరే దానికి తీవ్రంగా స్పందిస్తాడు. కాబట్టి ఆ ధార్మికత ఆ ధర్మబద్ధమైన నడవడిక అనేది ఇప్పటి వాళ్ళకి నచ్చదు. అందుకే రాముడిని వ్యతిరేకిస్తూ విమర్శిస్తూ ఉంటారు. రాముడు రాజ్యాన్నైనా అయోధ్యనైనా అడవినైనా లంకనైనా అలాగే సీతాదేవినైనా అంటే తన జీవితంలో ప్రతిదాన్ని కూడా ధర్మానికి ముడిపెట్టి మాత్రమే ముందుకు నడుస్తూ మనకు కనిపిస్తాడనమాట. అందుకని రాముడు సీతాదేవి విషయంలో ప్రవర్తించిన తీరు కావచ్చు, అలాగే ఆ తర్వాత వచ్చిన ప్రక్షిప్తాల్లోంచి పట్టుకొచ్చిన శంభూక వధ లాంటివి కావచ్చు, ఇవన్నీ కూడా ప్రశ్నించే వాళ్లకు నిరంతరం ఈ ప్రశ్నలు ఉంటూనే ఉంటాయి. వాళ్ళకి ఎన్ని సమాధానాలు చెప్పినా అంటే పడుకున్న వాడిని లేపొచ్చు కానీ నిద్ర నటించే వాడిని మనం లేపలేమన్నట్టుగా కావాలని అవే సందేహాలు మళ్ళీ మళ్ళీ అడిగే వాళ్ళకి సమాధానాలు చెప్పడం దండగ. కాబట్టి రాముడిని నిజంగా అధ్యయనం చేసి రాముడి నుంచి ప్రేరణ పొందాలనుకునే వాళ్ళకి మాత్రం రాముడు నేర్పించే ఏకైక పాఠం ఏంటి అంటే ధర్మం. ఆ ధర్మం ఎప్పుడైతే ఉంటుందో అర్థము కామము మోక్షము కూడా ఆ ధర్మాన్ని ఆధారం చేసుకొని మనకు ఒక్కొక్కటిగా లభిస్తాయి. కాబట్టి ఈ శ్రీరామనవమి సందర్భంగా రాముడికి పూజలు పునస్కారాలు చేయడము, భజనలు పారాయణాలు చేయడము, శోభాయాత్రలు చేయడము, వడపప్పు పానకాలు సేవించడము, ఇవన్నీ చేసినప్పటికీ మనము నిజంగా రాముడి ప్రసాదంగా స్వీకరించాల్సింది ఏంటంటే ధర్మం. ధర్మాచరణ మాత్రమే రాముడు చెప్పింది. అలాగే ఇప్పుడు సనాతన ధర్మానికి హైందవ ధర్మానికి హిందూ మతానికి కూడా అత్యంత ముఖ్యమైనది ఏంటంటే మనమందరం ఆనాడు రాముడు చూపించిన మార్గంలో ఖచ్చితంగా మనమందరం కూడా ధర్మ మార్గంలో వెళ్తూ ధర్మాన్ని పాటిస్తూ ధర్మాన్ని ఆచరిస్తూ ఆ ధర్మంని మనం రక్షిస్తూ ఆ ధర్మం మనల్ని రక్షిస్తుందని గట్టిగా నమ్మాలి, విశ్వసించాలి. ధర్మం అనేది ఖడ్గం లాంటిది. రేపు యుద్ధంలో మనం ఆ ఖడ్గంతో యుద్ధం చేయాలి అంటే ఈరోజు మనం దాన్ని బాగా పదును పెట్టుకోవాల్సి ఉంటుంది. అలా ధర్మాన్ని ఆచరించడం అంటే ధర్మం అనే ఖడ్గాన్ని పదును పెట్టడం లాంటిది. మనం ఎప్పుడైతే ధర్మాన్ని ఆచరిస్తూ మన ధర్మాన్ని పదును పెట్టుకుంటామో యుద్ధంలో అదే ధర్మం ఖడ్గంగా మారి మన ప్రాణాల్ని రక్షిస్తుంది. కాబట్టి ధర్మాచరణమే ధర్మాన్ని పాటించడము అంటే. కాబట్టి ధర్మాన్ని అనుక్షణం ఆచరిస్తూ
ఆ ధర్మాన్ని మనం రక్షిస్తూ ఆ ధర్మం చేత మనం కూడా రక్షింపబడదాం. జై శ్రీరామ్.